సో అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఇప్పుడైతే నేను గన్ ఫౌండరీ దగ్గరకు వచ్చేసిన. అండ్ ఇక్కడ ఈ ఏరియాలో అయితే ప్రతి ఇయర్ సో 3 లేకపోతే 2 గణేష్లు అయితే సో బిగ్గెస్ట్ ఐడల్స్ అయితే పెడతారు, అది కూడా పిఓపితో. మనకి హైట్ అరౌండ్ 35 ఫీట్స్ ఆర్ 40 ఫీట్స్ అయితే పెడతారు ప్రతి ఇయర్ ఈ గన్ ఫౌండరీలో. సో పాస్ట్ 2 ఇయర్స్ నుంచి అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఒక్కొక్కటి డీటెయిల్గా చూపిస్తా అండ్ లొకేషన్ కూడా చెప్తా. అండ్ ఇంకా నేను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. సో ఇక్కడ షెడ్ కూడా చూసుకోవచ్చు ఎంత హైట్లో ఉందో. సో షెడ్ కూడా చాలా హైట్ ఉంది. సో లొకేషన్ కూడా చూపిస్తా. సో లొకేషన్ వచ్చేసరికి సో బిగ్గెస్ట్ బిల్డింగ్ ఇది. సో ఇది నాకు చేసి సో ఇది టవర్స్ కూడా అంటారు. సో ఇది హ్యాబిట్స్లో ఉంటుంది. సో హ్యాబిట్స్లో బిగ్గెస్ట్ బిల్డింగ్ అంటే ఎవరైనా చెప్తారు ఇదే. సో ఇది అరౌండ్ 100 ఫ్లోర్స్ ఎక్కువనే ఉంటుంది నాకు చేసి. సో చూడొచ్చు ఎంత పెద్ద ఉందో. సో ఇదంతా ఒక బస్తీ ఏరియాలోనే సో పెద్ద బిల్డింగ్. అండ్ అక్కడ గన్ ఫౌండరీ రాజా, సో అది కూడా చూపిస్తా. సో ప్రజెంట్ ఇక్కడ సో సెకండ్ గణేష్ అయితే చూపిస్తా. అండ్ ఇంకా నేను సబ్స్క్రైబ్ చేయకపోతే సో సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు సో మనకి బిగ్గెస్ట్ గణేష్. సో మనకి గన్ ఫౌండరీలో సో 35 ఫీట్స్ ఉంటుంది అరౌండ్. సో మనకైతే బాలాజీ రూపంలో అయితే ఉన్నాడు. సో చూడొచ్చు పైన సో మొత్తం బాలాజీ రూపంలో. సో మన వెంకటేశ్వర స్వామి రూపంలో అయితే సో చూడొచ్చు. ఇక్కడ మనకి చేతిలో ఆయుధాలు కూడా వస్తాయి. సో మొత్తం 6 హ్యాండ్స్తో అయితే సో మొత్తం సైడ్లకి నాకు తెలిసివి ఒక జంతువులు అయితే రావచ్చు. సో ఎగ్జాక్ట్గా ఇంకా పోస్టర్ కూడా లేదు కాబట్టి సరిగ్గా చెప్పలేకపోతున్నా. బట్ మన ఫేస్ బాలాజీ రూపంలో అయితే ఉంది చూడొచ్చు. సో ఆశీర్వాదం వచ్చాయి. అండ్ ముంబై స్టైల్లో అయితే ప్యూర్లీ పిఓపి. సో పిఓపితో అయితే చేసిరు అన్న వాళ్ళు. సో ఇక్కడే చేస్తారు. అండ్ ఇది త్రిమూర్తి. సో త్రిమూర్తి ఆర్ట్స్ వాళ్ళు అయితే చేస్తారంట ఇది ఈ గణేష్. సో త్రిమూర్తి ఆర్ట్స్ వాళ్ళు తెలుసు కదా. సో వాళ్ళైతే ఇక్కడ ల్యాండ్ మార్క్ మీద చేస్తారు. సో షెడ్ హైట్ అరౌండ్ 40 ఫీట్స్ అయితే ఉంటుంది. అండ్ మన గణేష్ హైట్ కూడా 45 అట్లా 35 అట్లా ఉండొచ్చు. సో ఏంటో కూడా తెలుస్తలే. వన్స్ అయిపోయినాక మళ్ళీ ఇంకో బ్లాగ్ తీస్తా. అండ్ కింద స్టాండ్ హైట్ ఉందో సో చాలా హైట్ ఉంది. సో మనకి కింద బేస్ కూడా ఇంకోటి ఇది ట్రాన్స్పోర్ట్ ఇక్కడ నిమజ్జనం చేయరు. సో ట్యాంక్ బండ్లో అయితే నిమజ్జనం చేస్తారు. సో లాస్ట్ ఇయర్ కూడా చూసి ఉంటారు. సో మన ఏమంటారు సేమ్ ఇలాంటిదే. సో ఇంకోటి గన్ ఫౌండరీలో కూడా అట్లనే ట్యాంక్ బండ్కి అయితే తీసుకుపోతారు. సో మన గణేష్ మహారాజ్ బాలాజీ రూపంలో తిరుపతి వెంకటేశ్వర స్వామి రూపంలో అయితే ఉన్నారు. సో ఇక్కడ నేను గన్ ఫౌండరీ రాజా దగ్గరకు వచ్చిన. సో చూడొచ్చు షెడ్డే 50+ అయితే ఉంటుంది హైట్. సో నాకు తెలిసి మన గన్ ఫౌండరీ రాజా అయితే హైట్ 40 ఉంటుంది. 40-45 అట్లా హైట్లో అయితే ఉండొచ్చు. సో ప్రజెంట్ లోపలికి వెళ్తున్నా. సో చూడొచ్చు సో మన గన్ ఫౌండరీ సో రాజా. సో మనకి గణేష్ బ్యాలెన్సింగ్ వర్క్ అయితే ఉంది. సో స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాడు. సో మన గణేష్ మహారాజ్ 6 హ్యాండ్స్ దర్శనం ఇస్తాడు. అండ్ ఇక్కడ మన గణేష్ మహారాజ్కి సో ఆశీర్వాదం ఇచ్చే అండ్ లడ్డు పెట్టే చేయి కూడా ఉంది. సో చూడొచ్చు. సో మనకి ఇంకా గణేష్ రెడీ జస్ట్ మనకి బ్యాలెన్సింగ్ వర్క్ అయితే అయింది. సో చూడొచ్చు మొత్తం మన గణేష్ మహారాజ్ సో ఈ విధంగా అయితే మొత్తం మనకి చేతులు కూడా సో చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో చేతులు అండ్ తొండం ఫిక్స్ చేయాలి. సో మనకి గణేష్ పిఓపి సో పిఓపి ఫార్మాట్లో అయితే ఉన్నాడు. అండ్ ఇక్కడ ఇంకోటి ఏమంటారు ఇంకో బాడీ అయితే ఉంది. సో నాకు చేసి ఇది రెడీ చేస్తారని కూడా. సో దీంతో పాటే ఇక్కడ చూడొచ్చు బాడీ పార్ట్స్ కూడా కొన్ని చేతులు అండ్ కాళ్ళు కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఇంకా రెడీ అవ్వలేదు. సో ప్రెసెంట్ అయితే నార్మల్ ఒక గణేష్ మహారాజ్ అయితే 2 డేస్ నుంచి అయితే సో ఇలానే ఉండే. సో యాక్చువల్లీ ఏమైనా అప్డేట్ వచ్చినా సో లేవు. సో ఇలానే ఉంది. సో ఇది కూడా మనకి గణేష్ మహారాజ్ వచ్చేసరికి సో ట్యాంక్ బండ్ దాకా అయితే మనకి అయితే ఉంటుంది. సో చాలా గ్రాండ్గా తీస్తారు. సో ప్రతి ఇయర్ కూడా గ్రాండ్గా అయితే సో తీస్తారు. సో సూపర్ అయితే నడుస్తాయి. సో మనకి ఫెస్టివల్లో అయితే వచ్చి ఒకసారి మళ్ళీ ఒక బ్లాగ్ తీస్తా. సో ఇంత చిన్న గల్లీలో ఏమంటారు ఇంత పెద్ద బడా గణేష్ అయితే పెడతారు. ఒక అనిపిస్తుంది. సో మొత్తం మనకి హైట్ వచ్చేసరికి అరౌండ్ చెప్పిన 45 అట్లా ఉండొచ్చు. సో ఇది మన గన్ ఫౌండరీలో సో ఫస్ట్ హైయెస్ట్ అనుకోవచ్చు. అంటే ఓన్లీ పిఓపిలో అయితే తెలిసి అయితే సో పిఓపిలో అయితే ఫస్ట్ ఇది అనుకోవచ్చు. ఎందుకంటే మన గణేష్ మహారాజ్ హైట్ 45 అట్లా ఉంది. సో చూడొచ్చు. సో ఇక్కడ ఈ గల్లీ సో ఇట్లా ట్యాంక్ బండ్ తీసుకుపోతాడు.
అండ్ చూసారు కదా. సో లొకేషన్ అండ్ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇంకా నేను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.